అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు క్యాబినెట్, కేసీఆర్ గారి క్యాబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని, శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతోమంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా. ఇప్పుడు రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక
నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది.